This is Dr. Anita Jalagam, Assistant Professor of Commerce, Government Degree College Arts and Commerce, Adilabad. Today session is on organizational behavior. In this session, the following topics have been covered: introduction to organization, organization and manager, roles of manager, skills of manager, introduction to organizational behavior, behavioral sciences disciplines. నేటి ఈ క్లాస్లో సంస్థాగత ప్రవర్తన గురించి నేర్చుకోబోతున్నాము. అయితే ఇందులో కవర్ చేయబడ్డ అంశాలు ఏంటంటే ఆర్గనైజేషన్ యొక్క పరిచయము మరియు ఆర్గనైజేషన్లో మేనేజర్ యొక్క పాత్రలు, మేనేజర్ యొక్క నైపుణ్యాలు, మళ్ళీ సంస్థాగత ప్రవర్తన యొక్క పరిచయము, నెక్స్ట్ ప్రవర్తనా శాస్త్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాల గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ టు ఆర్గనైజేషన్. బిఫోర్ నోయింగ్ వాట్ ఈజ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, వన్ షుడ్ నో what is organization. An organization is an entity such as a company, an institution or an association comprising one or more people and having a particular purpose. In this organization or in any organization, one or more people will get together and start an institution or a company for a particular purpose. Okay. This word of organization is derived from Greek word organon, that means a tool, an instrument or a musical instrument or an organ. మనం సంస్థాగత ప్రవర్తనను తెలుసుకునే ముందు అసలు సంస్థ అంటే ఏంటి ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక సంస్థ అంటే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక ప్రత్యేకమైన ధ్యేయాన్ని సాధించడం కోసము, ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం ఒక సంస్థను లేదా ఒక కంపెనీని ఏర్పాటు చేయడాన్ని సంస్థ లేదా వ్యవస్థ అంటారు. అయితే ఈ ఆర్గనైజేషన్ అనే పదము గ్రీకు పదము అయినటువంటి ఆర్గనాన్ అనే పదము నుండి తీసుకోవడం జరిగింది. ఆర్గనాన్ అంటే ఒక పరికరం లేదా ఒక వాయిద్యం లేదా ఒక సంగీత వాయిద్యం అనే అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజర్. A manager role is very important in an organization. No organization can be run without a manager. To run an organization, a person is required. That person is called a manager. So the role of a management is to move an organization towards its purposes. The main role is to move that organization towards its purposes or goals. How? By assigning activities that organization members perform. To organization members, he has to assign some activities to get fulfilled those goals or to reach those goals. He has to assign a suitable activity to each member of that organization. If management ensures that all the activities are designed effectively, the production of each individual worker will contribute to the attainment of organizational goals. If manager or management ensures that all the activities are designed effectively, if the activity is given to each and every person is effectively, then production of an individual worker, the output of an individual worker will definitely contribute to the attainment of organizational goals. Okay.
వ్యవస్థ మరియు మేనేజర్ లేదా నిర్వాహకుడు. ఒక వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ వ్యవస్థను నడపడానికి ఒక నావికుడు కావాలి, ఒక వ్యక్తి కావాలి. అంటే వ్యవస్థ తనంతటా తానే నడవలేదు కాబట్టి దాన్ని సమర్థవంతంగా నడిపించడానికి ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తిని మనము మేనేజర్ లేదా నిర్వాహకుడు అని అంటాము. అంటే ఆ నిర్వాహకుని యొక్క పాత్ర ఆ వ్యవస్థ యొక్క ధ్యేయాలను సాధించడంలో చాలా కీలకంగా ఉంటుంది. ఓకే, అంటే ఆ వ్యవస్థాపకుడి యొక్క పని ఏంటి? ఒక మన సంస్థ యొక్క ధ్యేయాలను సాధించడానికి కావలసినటువంటి కార్యకలాపాలను నిర్ణయించినటువంటి కార్యకలాపాలను ప్రతి వ్యక్తికి సంస్థలోని పనిచేసే వ్యక్తులకు అప్పగించడం. అంటే అప్పగించి ఆ సంస్థ యొక్క ధ్యేయం వైపు నడిపించడం. ఒకవేళ ప్రతి వ్యక్తికి ఇచ్చిన పని లేదా డ్యూటీ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వాల్సిన పనులను కరెక్ట్ డిజైన్ చేసి ఎవరు ఏ పని చేయాలనో ఏ పని చేయగలుగుతారో వాళ్ళకు అవి ఖచ్చితంగా ఇవ్వడం జరిగితే కనుక వాళ్ళ నుండి వచ్చే అవుట్పుట్ లేదా ఉత్పత్తి అనేది మన యొక్క వ్యవస్థ ధ్యేయాల సాధనకై వైపు ఖచ్చితంగా తీసుకెళ్తుంది అని. అందువలన ఒక మేనేజర్ యొక్క పాత్ర వ్యవస్థలో చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి మేనేజర్ను మరియు వ్యవస్థను విడదీయడానికి వీల్లేదు. వ్యవస్థ నడవాలి అంటే కనుక మేనేజర్ తప్పనిసరి. నెక్స్ట్, రోల్స్ ఆఫ్ ఎ మేనేజర్. Manager will play so many roles in the organization to achieve organizational goals in different situations. Okay, first one is a figurehead. It's a necessary role for a manager who wants to inspire people within the organization to feel connected to each other and to the institution. Okay, he plays that role to get people, to inspire people, to feel people like they are connected each other and to the organization also. Okay, like that he plays a role of a figurehead. Then leader. బిఫోర్ దట్ ఫిగర్ హెడ్ అని తెలుగులో దీని ట్రాన్స్లేషన్ నేను కరెక్ట్ చేయలేను, కానీ అంటే ఇది మేనేజర్ యొక్క ఈ పాత్ర అంటే అతను సంస్థలో పనిచేసే వ్యక్తులందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరూ ఒకరికి మంచి సంబంధాలు కలిగి ఉండేటట్టు, అదేవిధంగా వాళ్ళకు ఆ వ్యవస్థతో మంచి అనుబంధం కలిగి ఉండేటట్టు, వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడంని అనేది ఫిగర్ హెడ్ రోల్గా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ రోల్ ఈజ్ లీడర్. A manager should play his role as a leader. Who is the leader? Who has the followers is called a leader. When a person will become a leader, means a person who works for others, who works for the well-being of others, is treated as a leader. Then only a person will become as leader if he works for others more than himself or herself. Okay, a manager should play a role of a leader. All the people who works in the organization should feel that manager is concerned about them.
then they believe on him, they believe on his thoughts and instructions on, and he follows they follow blindly. Hmm? They follow blindly him. Okay. Okay, he plays as a leader. లీడర్ లేదా నాయకుడు, మేనేజర్ ఒక నాయకుడిగా వ్యవహరించాలి. మనం ఒక వ్యక్తిని ఎప్పుడు నాయకుడు అంటాము లేదా ఎప్పుడు నాయకుడు అవుతాడు అంటే అతనిని అనుసరించే వాళ్ళు ఉన్నప్పుడే నాయకుడు. నాయకుడు అంటే ఏంటి? ముందు ఉండేవాడు, ముందు లీడ్ చేసేవాడు. ఎప్పుడైతే ఒక గ్రూప్ని లీడ్ చేస్తారో వాళ్ళని నాయకుడు అంటారు, ఎవరికైతే నాయకత్వం వహిస్తారో. మరి ఎప్పుడు ఒక వ్యక్తి నాయకుడు అవుతాడు అంటే అతను ఇతరుల శ్రేయస్సును కోరి పనిచేసేవాడై ఉండాలి. తనకంటే ఇతరుల శ్రేయస్సుకే ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిని నాయకుడు అంటారు. మరియు అందరికంటే తను ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉండాలి, అదేవిధంగా ఓర్పును కలిగి ఉండాలి. అట్లాంటి వ్యక్తి ఒక మంచి నాయకుడిగా చెప్పవచ్చు. అట్లాంటి మంచి గుణాలన్నీ ఉండి ఒక యొక్క గ్రూపుని ఒక గ్రూప్కి నాయకత్వం వహిస్తే కనుక అతని యొక్క ఆలోచనలు, అతని యొక్క భావనలు, అతని యొక్క అతను చెప్పే ప్రతి విషయాన్ని మిగతా వ్యక్తులందరూ కూడా గుడ్డిగా నమ్మి అతన్ని అనుసరించడం జరుగుతుంది. కాబట్టి ఒక మేనేజర్ అనేవాడు ఒక మంచి లీడర్గా కూడా వ్యవహరించాలి. నెక్స్ట్, లేజన్. ఇట్స్ ఎవ్రీ ఆర్గనైజేషన్ should get success when a good communication or cooperation is there in the organization. A communication or cooperation which facilitates a close working relationship between people and organization. Communication between people or groups who work with each other should be good. Someone who helps groups to work effectively with each other is called a liaison. Who facilitates the group or the people is called a liaison. Okay. He maintains a good communication relations among the people in the organization is called a liaison. Like that, a manager should play as a role of a liaison. Liaison అంటే అనుసంధానకర్త. అనుసంధానకర్త అంటే ఏంటి? ఒక వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులందరి మధ్యన, గ్రూపుల మధ్యన మంచి సంబంధాలను కలిగి ఉండడము, అంటే మంచి రిలేషన్ని కలిగి ఉండడము. అట్లా కలిగి ఉండడం వల్ల ఏంటి? వాళ్ళందరూ కూడా ఆనందంగా పని చేసుకోగలుగుతారు. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కానీ, వాళ్ళ యొక్క భావాలను పంచుకోవడానికి కానీ, ఆ విధంగా వాళ్ళ మధ్యన ఒక మంచి అనుబంధం ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆ విధంగా అందరికీ, అంటే గ్రూప్కి మధ్యన, వ్యక్తులకు మధ్యన, ఆర్గనైజేషన్కి వ్యక్తులకు మధ్యన ఒక అనుసంధానకర్తగా వ్యవహరిస్తాడు. అంటే ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు, ప్రతి విషయాన్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అతన్ని ఒక అనుసంధానకర్త యొక్క పాత్రను నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, మానిటర్. మానిటర్ మీన్స్ సూపర్విజన్. Manager knows the target or aim of organization. To reach that goal or target, he assign some activities to persons or workers who work in the organization. Then what he should do? He has to monitor whether their work is towards the goal or not, whether their output is according to his plan or not. He has to monitor. Okay, he acts as a monitor. మానిటర్ అంటే ఏంటి? ఒక పర్యవేక్షకుడిగా,
అంటే ఒక మేనేజర్ అనే వ్యక్తికి సంస్థ యొక్క ధ్యేయాలు ఏంటో తెలుసు. ఆ ధ్యేయాలకు అనుగుణంగా ప్రణాళికలను తయారు చేయడం జరుగుతుంది. ఆ ప్రణాళికలకు అనుగుణంగా వివిధ వ్యక్తులకు పనిని అప్పగించడం జరుగుతుంది. ఆ అప్పగించిన పనిని వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత మేనేజర్ పైన ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో అతను ఒక పర్యవేక్షకుడిగా వ్యవహరించాల్సి వస్తుంది. పర్యవేక్షకుని యొక్క పాత్ర నిర్వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్, డిసెమినేటర్. This is where you communicate potential information, which is useful information to a team or all the staff or workers, which is related to an organization. He is the responsible person for transmitting information about the organization and about its goals to the people outside it also. Okay, he communicate potential information to the groups and people or of an organization, and as well as transmit information of organization to organization and its goals to outside people. Disseminator అంటే ప్రసరించడము లేదా వ్యాపించడము, వ్యాప్తికర్తగా. అంటే ఒక వ్యవస్థకు సంబంధించిన విషయాలను, తెలియజేయాల్సిన విషయాలను ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి టీంలకు, గ్రూపులకి కానివ్వండి, లేకపోతే అందులో పనిచేస్తున్న స్టాఫ్కి కానీ, మిగతా వర్కర్స్కి కానీ తెలియజేయాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. అదేవిధంగా ఈ సంస్థ యొక్క ధ్యేయాలేంటి, సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని బయట వాళ్ళకి కూడా తెలియజేయాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. ఆ సందర్భంలో అతను డిసెమినేటర్ లేదా వ్యాప్తికర్తగా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్, స్పోక్స్ పర్సన్. మేనేజర్ ఆల్సో పర్ఫార్మ్స్ యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ రోల్ when it is required to speak on behalf of an organization to outside world, or to transmit information of an organization's plans, policies and actions. Then he has to speak about them. He has to transmit those things to outside people. Okay, then he plays as a spokesperson role. Okay, spokesperson లేదా ప్రతినిధి. మేనేజర్ ఎప్పుడైతే కంపెనీకి సంబంధించిన లేదా వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని బయట వ్యక్తులకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుందో అప్పుడు సంస్థ తరపున తను బయట వ్యక్తులతో మాట్లాడడం జరుగుతుంది. సంస్థకు సంబంధించిన ప్రణాళికల విషయం అయితేనండి, పాలసీల విషయం అయితేనండి, యాక్షన్ల విషయం అయితేనండి, తెలియజేయాల్సిన అవసరం బయట వాళ్ళకి తెలియజేసేటప్పుడు సంస్థ యొక్క ప్రతినిధిగా వ్యవహరించడం జరుగుతుంది, సంస్థ తరపున మాట్లాడడం జరుగుతుంది. ఈ విధంగా స్పోక్స్ పర్సన్ లేదా ప్రతినిధి యొక్క పాత్రను పోషించడం జరుగుతుంది. నెక్స్ట్, డిస్టర్బెన్స్ హ్యాండ్లర్. సమ్టైమ్స్ like our family or our college or anything else, sometimes some disputes may happen. Okay, in those situations manager need to help as a mediator within the organization. Manager help as a mediator solve those problems. Okay, he may participate in negotiations within the team or department or organization. Okay, like he plays as a disturbance handler, means he handles those disturbances which will happen in the organization. Okay,
డిస్టర్బెన్స్ హ్యాండ్లర్ అంటే వ్యాపార సంస్థలో కొన్ని సందర్భాలలో మన కుటుంబంలో లేదా మన కాలేజీలాగానే కొన్ని సందర్భాలలో ఏవైనా అభిప్రాయ భేదాలు రావచ్చు లేదా గొడవలకి దారి తీయచ్చు. అట్లాంటి సందర్భంలో మేనేజర్ ఒక మీడియేటర్గా, ఒక సంధానకర్తగా మధ్యలోకి వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో చర్చలకు కూడా పిలవడం జరుగుతుంది. ఆ చర్చలలో పాల్గొనడం జరుగుతుంది. అయితే టీమ్స్లో మధ్యన కానీ లేదా డిపార్ట్మెంట్ల మధ్యన కావచ్చు లేదా ఆర్గనైజేషన్ లోపల ఏ సమస్య వచ్చినా కూడా, ఏ విధమైన గొడవలనైనా కూడా అతను ఒక మీడియేటర్లుగా ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. నెక్స్ట్, స్కిల్స్ ఆఫ్ ఎ మేనేజర్ హ్యాస్ సో మెనీ రోల్స్. He plays so many roles in the organization. To play all those roles, to lead the organization to the attainment of organizational goals, he has some innate skills, he has some professional skills to perform his duty well. In that, for planning skills help when setting goals and determining the most efficient path to meet objectives. Planning is the first and foremost thing in the organizational process or functions. Without planning, nothing is possible in a systematic way. Okay. Manager should have a good planning skills to meet organizational objectives. ప్లానింగ్ అంటే ఒక మేనేజర్కి కొన్ని నైపుణ్యాలు ఉండాలి. అంటే ఎన్నో పాత్రలను పోషించాల్సి వస్తుంది. కాబట్టి ఆ పాత్రలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడానికి, సంస్థ యొక్క ధ్యేయాలను సాధించడానికి ఒక మేనేజర్కి కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉండాలి. అందులో ప్రణాళికీకరణకు సంబంధించింది. ప్రణాళిక అనేది సంస్థ యొక్క ధ్యేయాలను నిర్ణయించేటప్పుడు ప్రణాళికను తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక ప్రణాళిక అంటే ఒక మంచి దారిని వెతకడం, ఆ ధ్యేయాలను సాధించడానికి మంచి దారులను వెతకడం. అయితే ఆ ప్లానింగ్ అనే ప్రణాళికరణ సమర్థవంతంగా జరిగితే సంస్థ ధ్యేయాలను సాధించడం సులభం అవుతుంది. కాబట్టి ఆ యొక్క నైపుణ్యము మేనేజర్కి ఉండాలి. నెక్స్ట్, కమ్యూనికేషన్. Possessing great communication skills is crucial for a manager, like listening, complimenting, delegating, both verbal and non-verbal. A manager should have a good communication skills. Without communicating, nothing is possible, whether it may be verbal or non-verbal. For that good communication, he has a good listening ability, patience. Then only he can communicate easily. Okay. A manager should have a good communication skill. ఓకే, కమ్యూనికేషన్ అంటే ఏంటి? సమాచార ప్రసారము. ఒక మేనేజర్కి సమాచారాన్ని అందించడము లేదా మంచి రిలేషన్ని కొనసాగించడానికి ఒక మంచి సమాచార ప్రసారకర్తగా వ్యవహరించాలి. అట్లా అంటే ప్రతి విషయాన్ని, అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడుకోవడం విషయం అయితేనేంటి, ఒక విషయాన్ని తెలియపరచడం విషయంలోనైతే ఏంటి, ఒక మంచి స్కిల్ని కలిగి ఉండాలి. దానికోసం ఏంటి, అతనికి మంచి వినగలిగే సామర్థ్యం ఉండాలి. అవసరమైతే వేరే వాళ్ళని పొగిడే సామర్థ్యం ఉండాలి. అంటే ఈ విధంగా మంచి సమాచార ప్రసారం స్కిల్ ఒక మేనేజర్కి ఉండాలి. ఏదైనా సమాచారాన్ని వేరే వాళ్లకు అందజేసినప్పుడు మాత్రమే పనిని తీసుకోవడం సాధ్యమవుతుంది. అయితే రిటర్న్గా, రాతపూర్వకంగానైతేంది, ఓరల్గానైతేంది, ఏ విధంగానైనా కూడా ఒక విషయాన్ని వేరే వాళ్లకు చేరవేయడంలో ఒక సమర్థవంతంగా చేరవేస్తే అప్పుడు సంస్థ కావలసిన పనులను వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, డెసిషన్ మేకింగ్ is not one time process.
In every step, in every day, decision making takes place. Decision making is one of the most vital managerial skill because it involves the final execution of a well thought of plan. With managerial skills such as sound managerial decision making, a manager will assist the company in achieving its goals and objectives. Okay, you should have a good decision making skill. ఓకే, డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. నిర్ణయం అనేది ఒక్కసారి తీసుకోవడం కాదు, ప్రతి సందర్భంలో ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదట ప్రణాళికలు తయారు చేసేటప్పుడు ప్రణాళికలను ఎన్నో రకాలుగా మనము ఏర్పరచుకోవచ్చు. అయితే రకరకాలుగా మనము ఆలోచిస్తాం. అందులో ఏ విధమైన ఆలోచన, ఏ విధమైన ప్రణాళిక వైపు వెళ్తే కనుక మనము సంస్థకు సంబంధించిన ధ్యేయాన్ని సాధించడం సాధ్యమవుతుంది అనే దాంట్లోనే మనము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి విషయంలో ఒక వస్తువుని కొనాలి అంటే కూడా మనకు 3-4 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం. అట్లా ఏదైనా కూడా మన వస్తువులను ఒక డీలర్కి అమ్మాలి అనుకుంటున్నాము. అప్పుడు మనము ఒక 3-4 డీలర్ల దగ్గర నుండి కొటేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అందులో మనము ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి దగ్గర నిర్ణయం తీసుకోవడం అనేది అవసరం ఉంటుంది. కాబట్టి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటే మనకు మరియు సంస్థకి లాభం ఉంటుంది. నెక్స్ట్, డెలిగేషన్. డెలిగేషన్ మీన్స్ రిప్రజెంటేషన్. Delegation is a powerful managerial competency that allows you to get results, manage time, develop people, and build morale, leading to greater success for your colleagues and the organization. New managers need core skills in delegation, communication. ఒక సంస్థ ప్రతినిధిగా వ్యవహరించడం ద్వారా ఏంటంటే ఒక మంచి రిజల్ట్స్ని పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా టైంని మేనేజ్ చేయడము, మళ్ళీ అందులో ఉండే జనాలని డెవలప్ చేయడానికి, వాళ్ళ మధ్యన నిజాయితీని పెంచడానికి, ప్రతి విషయంలో డెలిగేషన్ వల్ల ఒక మేనేజరు మంచి ఫలితాన్ని సాధించవచ్చు. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్. The managerial problem solving process is a never ending cycle of planning, checking and acting. He has the skill of problem solving. It is a never ending cycle of he has to solve problems in every step. It may be in planning or doing or checking and acting, while also monitoring the situation and the outcomes. Akkada situations, to monitor situations and outcomes also has to solve problems if there any deviation in outcomes between expected and the result. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్యను పరిష్కరించే నైపుణ్యాన్ని మేనేజర్ కలిగి ఉండాలి. అంటే సమస్యను పరిష్కరించడం అనేది, సమస్య ఒకసారి రావడం ఒకసారి పరిష్కరించడం అనేది ఉండదు. ప్రతి విషయంలో సమస్యలు వస్తూ ఉంటాయి, దాన్ని పరిష్కరించు వెళ్ళడం. సమస్య అంటే అదేదో ప్రాబ్లం కాదు, అంటే ఒక ఛాలెంజ్. అంటే ప్రతిసారి మనం నిర్ణయం తీసుకునే అవసరం ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ మనకు సమస్య ఉన్నట్టే. అంటే మనకు ఒక పని కావడానికి 4 అవకాశాలు ఉన్నాయి, అంటే ఏదో ఒక అవకాశాన్ని మనం ఎన్నుకోవాలి అంటే అక్కడ మనకు సమస్య ఉన్నట్టే. ఆ సమస్యని పరిష్కరించుకునే స్కిల్ ఉండాలి అన్నమాట. ఓకే, అయితే మనం ప్లాన్ ప్రకారం ఏ విధంగానైతే పనులు జరగాలి అనుకున్నామో, ఏ విధమైనటువంటి అవుట్పుట్ మనకు కావాలి అనుకున్నామో, మరి ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ మనం అనుకున్న అవుట్పుట్కి ఏమైనా తేడా ఉందా అని తెలుసుకోవడంలో కూడా ఎక్కడ తేడా ఉంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది, దాన్ని కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం సాల్వింగ్లో కూడా సమస్యను పరిష్కరించే క్రమంలో కూడా మంచి నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. మోటివేటింగ్. Effective managers have the ability
to motivate those they work with to behave in a specific goal directed way. Motivation is very important for anyone. Regular or frequent motivation is needed. Effective managers have the ability to motivate those they work with to behave in a specific or goal directed way. Manager want in some way, in a specific way, then he has to motivate the workers to that way. Okay. A motivated team should be energized and excited about performing tasks. A motivated team should be energized. They should have given a boost or energy for getting excitement to perform the tasks. They should be focused on doing what is important for the organization. For that, motivation is very, very important. That motivation skill also needed for a good manager. మోటివేషన్, ప్రేరణ. ప్రేరణ అంటే ఒక వ్యక్తికి దాంట్లో పని చేయడానికి ఉత్సాహాన్ని కలిగించడం, ఆ విధంగా వాళ్ళకు కావలసిన ఎనర్జీని ఇవ్వడం. అంటే ఒక ప్రత్యేకమైన విధానంలో ఆ పని జరగాలి అనుకుంటున్నాం. ఆ విధానం వైపు, ఆ ప్రత్యేకమైన పని వైపు వాళ్ళను ప్రోత్సహించడము లేదా ప్రేరేపించడం జరగాలి. అప్పుడే వాళ్ళు ఉత్సాహంగా పని చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళు కావాల్సిన రిజల్ట్స్ తేయగలుగుతారు. అందుకని ఈ విధంగా ప్రేరేపించడానికి, అంటే తనకు కావలసిన పనిని కావలసిన విధానంలో పొందడానికి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వ్యక్తులను ఆ విధంగా ప్రేరేపించి ఆ విధమైన రిజల్ట్స్ పొందే నైపుణ్యాన్ని ఒక మేనేజర్. నెక్స్ట్, ఇంట్రడక్షన్ టు ఆర్గనైజేషనల్ బిహేవియర్. అవర్ మెయిన్ టాపిక్ ఈజ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఫర్ దట్ we came to know about organization. Next, organizational behavior reflects the behavior of the people and the management all together. It is considered as field study, not just a discipline. Organizational behavior means the people who works in the organization. Behavior of people and management all together is called, considered as a organizational behavior. వ్యవస్థ యొక్క ప్రవర్తన. ఈ వ్యవస్థ ప్రవర్తన విధానాన్ని తెలుసుకోవడానికే మనము వ్యవస్థ అంటే ఏంటి, అందులో ఒక మేనేజర్ యొక్క పాత్ర ఏంటో తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ వ్యవస్థ యొక్క ప్రవర్తన మనం ఏ విధంగా నిర్ణయించడం జరుగుతుంది? వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి నిర్వాహకుడు మరియు మిగతా సిబ్బంది యొక్క ప్రవర్తన విధానాన్ని మనము మొత్తం వ్యవస్థ యొక్క ప్రవర్తన అంటాం. అంటే ప్రవర్తన అనేది మనుషులకు మాత్రమే, మనుషుల యొక్క ప్రవర్తనకు సంబంధించింది కాబట్టి అందులో పనిచేస్తున్న మనుషులందరి యొక్క ప్రవర్తననే మనము ఒక వ్యవస్థ ప్రవర్తనగా చెప్పవచ్చు. Organizational behavior can be defined as the understanding, prediction and management of human behavior, both individually or in group, that occur within an organization. Organizational behavior is nothing but the understanding and prediction of and management of human behavior, both individually as well as group, that occur within an organization is called an organizational behavior. The person, how he behaves individually and how he behaves in a group, or group behavior, altogether is called organizational behavior. మనము ఒక వ్యవస్థ యొక్క ప్రవర్తనని, అంటే ఒక వ్యక్తిగతంగా అతని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఒక గ్రూపులో అతని యొక్క ప్రవర్తన
ఏ విధంగా ఉంది అనే దాన్ని అర్థం చేసుకొని మనము నిర్ణయం తీసుకోవడాన్ని మనము అర్థం చేసుకొని విధానాన్ని మనము ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటాం. The study of organizational behavior gives insight on how employees behave and perform in the workplace. The study of organizational behavior gives insight on how employees behave and perform in the workplace. It's nothing but an organizational behavior. It helps us develop an understanding of the aspects that can motivate employees, increase their performance, and help organizations establish a strong and trusting relationship with their employees. By observing their behavior, we can increase their performance by motivating them, and we can build a trusting relationship with employees to the organization. మనకు ఈ వ్యవస్థ యొక్క ప్రవర్తనను తెలుసుకోవడంలో భాగంగా అంటే వాళ్ళు పనిచేసే ప్లేస్లో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోగలిగితే కనుక వాళ్ళను మనం ఏ విధంగా ప్రేరేపించాలి, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి, అదేవిధంగా మిగతా ఎంప్లాయీస్ మధ్యన మరియు సంస్థకు సిబ్బందికి మధ్యన మంచి సంబంధాలను ఏర్పరచడానికి మనకు ఈ యొక్క వ్యవస్థ యొక్క ప్రవర్తనను తెలుసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. The different levels of analysis used in the field of organizational behavior are the individual level, the group level, and the organizational level. Different levels of analysis used. W. Taylor has been called the father of scientific management. ఇక్కడ మనము డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అనాలిసిస్ యూజ్డ్ ఇన్ ద ఈ వ్యవస్థా ప్రవర్తనలో మనము యొక్క విశ్లేషణలో వివిధ స్థాయిలను తెలుసుకోవడం జరిగింది. అదేంటి? వ్యక్తిగత స్థాయి మరియు సమూహ స్థాయి మరియు వ్యవస్థాగత స్థాయి. ఆ 3 విధాలుగా అంటే ఒక వ్యక్తిగా యొక్క ప్రవర్తన, ఒక సమూహంలో ఉండే ప్రవర్తన, అదేవిధంగా ఆర్గనైజేషన్ మొత్తం ప్రవర్తన. ఓకే, ఇక్కడ ఎఫ్ మిస్ అయింది. FW టైలర్ అనే వ్యక్తి సాంకేతిక నిర్వహణకు ఆద్యుడిగా చెప్పవచ్చు. హూ ఆర్ ద 3 ఇనిషియల్ పైనియర్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ స్టడీస్? 3 members have studied initially about organizational behavior. The best known theories today originate from Henry Fayol, Chester Bernard, and Mary Parker Follett. All 3 of them drew from their experience to develop a model of effective organizational management, and each of their theories independently shared a focus on human behavior and motivation. వ్యవస్థాగత నిర్వహణ, ఒక మంచి పటిష్టమైన వ్యవస్థాగత నిర్వహణ కోసము ఒక 3 ఆథర్స్, ఎవరు? ఫేయాల్, చెస్టర్డ్ బెర్నార్డ్ అండ్ మేరీ పార్కర్ ఫోలెట్ అనే వాళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. వాళ్ళ థియరీస్ అన్నీ కూడా ఆర్గనైజేషనల్ బిహేవియర్ పైననే ఫోకస్ చేయడం జరిగింది. Behavioral sciences disciplines. Major contributing disciplines to the organizational behavior field are psychology. Okay. The internal and external influences on individuals' work performance and behavior. Some disciplines which are related to the behavior of persons are psychology, sociology, and anthropology. According to psychology, the internal and external influences on individuals' work performance and behavior.
what are the influences of internal and external on an individual, has been studied, has been influenced behavior of an individual. Next, sociology, study of society and its impact on groups, ethics and group behavior. It helps to understand group dynamics and how they help organizations. Okay. Sociology is a study of society and its impact group ethics. It helps to understand group dynamics and how they help organizations. Next, anthropology enables us to understand differences in fundamental values, attitudes and behavior between people. Study of anthropology enables us to understand differences in fundamental values, attitudes and behaviors between people. The behavioral sciences which need to understand organizational behavior, to maintain good organizational behavior, are psychology, sociology, anthropology and are the main things, like medicine, political science, so many things are there, but most effective and major disciplines are psychology, sociology and anthropology. మనము వ్యవస్థ ప్రవర్తనను తెలుసుకోవడానికి లేదా ఈ మూడు ముఖ్య శాస్త్రాల యొక్క అధ్యయనం అవసరమవుతుంది. ఒకటేంటి, సైకాలజీ, మానసిక శాస్త్రము, అదేవిధంగా సోషియాలజీ, సాంఘిక శాస్త్రము, ఆంథ్రోపాలజీ, మానవ శాస్త్రం. సైకాలజీని స్టడీ చేయడం ద్వారా ఏంటంటే ఒక ఇండివిజువల్ యొక్క లోపల మరి బయట, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, అంతర్గత మరియు బహిర్గత ప్రభావాలు అతని యొక్క వ్యక్తిగత పనిపైన ఏ విధంగా చూపిస్తాయి, అతని యొక్క పర్ఫార్మెన్స్ పైన ఏ విధంగా చూపిస్తాయి, అతని భావనలు, అతని యొక్క మానసిక స్థితి, ఒక వ్యక్తిగత మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా సోషియాలజీ అంటే సొసైటీని, ఒక సంఘాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఆ సంఘం యొక్క ప్రభావము ఒక గ్రూప్ పైన, ఒక గ్రూప్ యొక్క నైతిక విలువలపైన, గ్రూప్ యొక్క ప్రవర్తన పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది అనేది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆంథ్రోపాలజీ మామూలుగా మానవ విలువలు, ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం, మానవీయ విలువలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, యాటిట్యూడ్స్, వాళ్ళ యొక్క భావనలు, వాళ్ళ యొక్క ప్రవర్తన విధానము ఏ విధంగా ఉంటుందనేది తెలియడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వ్యవస్థ యొక్క ప్రవర్తనను మొత్తం అర్థం చేసుకోవాలి అంటే కనుక మనము మానసిక శాస్త్రాన్ని, అదేవిధంగా సాంఘిక శాస్త్రాన్ని, అదేవిధంగా మానవ శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేస్తే వీటికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే కనుక మనము వ్యవస్థ యొక్క ప్రవర్తనను పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అంటే ఒక సంస్థ యొక్క ధ్యేయాలను సాధించడంలో వ్యవస్థ యొక్క ప్రవర్తన యొక్క పాత్ర కూడా ముఖ్యంగా ఉంటుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.